ఆదిలాబాద్ జిల్లాలో రేపటి నుండి ప్రారంభం కానున్న సోయా కొనుగోలు కేంద్రాల్లో హమాలీలకు పని కల్పించాలని క్రాంతికారి హమాలీ సొసైటీ డైరెక్టర్ ఎల్లుల్లి సంతోష్ అధికారులను కోరారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మార్కెట్ కమిటీ ఏడీ శ్రీనివాసులను కలిసి వినతి పత్రాన్ని అందజేసినట్లు వివరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సొసైటీ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రారంభం కాబోయే సోయా కొనుగోలు కేంద్రాల్లో హమాలీలకు పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఈ వృత్తిపై ఆధారపడి చాలా మంది జీవనం సాగిస్తున్నారని, అందువల్ల తప్పనిసరిగా సొసైటీ సభ్యులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. క్రాంతికారి హమాలీ యూనియన్ డైరెక్టర్ గా నా పేరు సంతోష్ కుమార్. రేపు మార్కెట్ యార్డ్ లో సోయాబీన్ కొనుగోళ్ల కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి అట్టి సందర్భంగా ఈ రోజు మా క్రాంతికారి హమాలీ యూనియన్ కార్మికులకు పని కల్పించాలని చెప్పేసి అదనపు కలెక్టర్ జేసీ మేడం గారి దగ్గరికి పోయి అడగడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. మరియు మార్కెట్ ఏడీ గారు కూడా సానుకూలంగా స్పందించారు. రేపు మార్కెట్ యార్డుకు రమ్మని చెప్పేసి కార్మిక సంఘాన్ని రమ్మని చెప్పేసి ఆహ్వానించారు. ఈ విధంగా ఈ విషయంలో ఈ అధికారులకు మేము క్రాంతికారి హమాలీ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే ఆదిలాబాద్ జిల్లా కార్మిక సంఘము మొత్తము యావత్ 18 మండలాలలో ఉన్నది కాబట్టి 10 కేంద్రాలలో ఈ యొక్క సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నారు కాబట్టి మండలం లోపల ఉన్నటువంటి